అధికార దాహంతో బాబు చంద్రముఖిగా మారిండు. లకలక అనుకుంటా జనాల రక్తం తాగేటందుకు ఇంటింటికి వస్తుండు. మరి ఇప్పుడు చంద్రబాబు ముఖి ఎక్కడున్నాడో ఏం చేస్తుండో చూద్దాం. చూస్తున్నారా, పూర్తిగా చంద్రబాబు ముఖిగా మారిన ఆ బాబును. రావాల్ అధికారం రావాల్, కావాల్ సిఎంసి కావాల్, ఎవరున్నయం నేను ఊర్కోనియం, రక్తమో పేల్చటం ఖాయం. చూసిండ్రా, అధికారం అధికారం అనుకుంటా లకలక అని ఎట్లా అరుస్తున్నాడో ఈ చంద్రబాబు ముఖి. తోంతర్ జనాలు, తోంతర్ జనాలు. పోయిన ఎలక్షన్ లో బాగా దోమిండ్రు, ఈ ఎలక్షన్ లో ఇంకా బాగా దోమతారు. డోంట్ వర్రీ. నిల్చో అక్కడ. అసలు నువ్వు ఎందుకు చంద్రబాబు ముఖిగా మారావు? నాకు అధికారం లేక పెచ్చనవుతున్నా, అందుకే నాకు ఓటు వేయనన్న వాళ్ళందరి రక్తాన్ని పీల్చేస్తారు. తప్పు కదా అలా చేయడం. నాకు అధికారం లేక 4.5 సంవత్సరాలుగా వస్తుంది. మళ్ళీ అధికారం వస్తుందో రాదో కూడా తెలియట్లేదు. అందుకే ప్రతి ఒక్కరింటికి వెళ్ళి నాకు ఓటు వేయనన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ రక్తాన్ని పేల్చేస్తాను. అందుకే ఏ రకంగా చంద్రబాబు ముఖిగా మారిపోయాను. నువ్వు మంచి చేస్తే ఓట్లు వేసేవాళ్ళు కదా, అధికారం ఉన్నప్పుడు మంచి చేయకుండా ఇప్పుడు చంద్రబాబు ముఖిగా మారి రక్తం పీలుస్తానడం తప్పు. వెళ్ళిపో. ఏం మాట్లాడుతా ఉన్నావు నువ్వు? అసలు ఎప్పుడైనా నేను మంచి చేయడం చూసావా నువ్వు? మా మామ దగ్గర నుండి పార్టీని రాక్కున్నప్పుడు మంచి అనే ఆలోచన రాలేదు. వాళ్ళ కుటుంబంలో చిచ్చు పెట్టినప్పుడు ఆలోచన రాలేదు. అంతెందుకు ఓట్లు వచ్చినప్పుడు ఆలోచన లేదు, అధికారం వచ్చినప్పుడు అస్సలే లేదు ఆలోచన. నా 45 ఏళ్ల చరిత్రలో మంచి అనే పదానికి అసలు మీనింగ్ లేదు. అందుకే నిన్ను కాదని బొంద పెట్టిర్రు. మంచి చేస్తున్న వాళ్ళని దగ్గరికి తీసుకున్నారు, వాళ్ళంటనే నడుస్తున్నారు. అదే నాకు నచ్చట్లేదు, అదే నాకు మింగుడు పడట్లేదు. అందుకే ఎవరిని కూడా సంతోషంగా ఉండని మనం. ఎప్పుడేంటి అందరికి సంక్షేమ పథకాలు అంది, అందరూ సంతోషంగా ఉన్నారు. అలా ఉండనివ్వరు. ఒకవైపు పిల్లలకి మంచి చదువులు, అవ్వతాతలకి పెన్షన్లు ఇస్తూ ఉన్నారు, మంచి వైద్యం ఇస్తూ ఉన్నారు. ఆ రకంగా అన్నిట్లో చేయూతనిస్తుంది ప్రభుత్వం. నాకు అది నచ్చలేదు. ఆ చేయూతని నేను అడ్డుకుంటాను, అడ్డుకుంటాను. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నాకు దక్కడది ఎవరికి దక్కకూడదు. అందుకే రాళ్ళ దాడి చేపిస్తా, ప్రజలెవరిని సంతోషంగా ఉంచరు, రక్తం మేల్చేస్తాను. ఇప్పుడు ఇంకా ఎలక్షన్ల టైం కాబట్టి ఇంకా ఎక్కువ చేస్తాను. ఇట్లయితే కాదు గాని నీ పీడ విరిగేటట్టు ప్రజలే చేస్తారు, నేను కాదు. వాళ్ళందరి తరపున నేను విసురుతున్నా. చూసిన రానుల్లా, అధికార దాహంతోని ఈ బాబు చంద్రబాబు ముఖిగా ఎట్లా మారి లకలక అంటున్నాడో సేమ్ ఇట్లనే చంద్రబాబు కూడా చంద్రముఖి లెక్కనే చేస్తుండు. అందుకే జగన్ సారు చంద్రబాబును చంద్రముఖి అన్నది. మళ్ళీ ఒక చంద్రముఖి నిద్ర లేస్తుంది. వదల బొమ్మాలి వదల అంటూ మళ్ళీ 5 ఏళ్లు మీ రక్తం దాగేందుకు లకలక అంటూ మీ ప్రతి ఇంటికి కూడా వస్తాడు. జాగ్రత్త సుమా. ప్రజల రక్తం పీల్చాలని చూసే ఇలాంటి చంద్రముఖిలకు, చంద్రబాబు ముఖిలకు శాశ్వతంగా రాజకీయ సమాధి గట్టుడే ఈ ఎలక్షన్ తర్వాత.